హలో అందరికీ. ఈరోజు ఒక సంఘటన గురించి మీకు చెప్తానండి. నా దూరపు బంధువు ఒక ఆయన తన భవిష్యత్తుకు తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం చెప్పే చాటుకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ తన భవిష్యత్తు ఏంటి అని అడుగుతాడనమాట. అడిగితే అక్కడ ఒక జ్యోతిష్రాలు ఉంటుంది. తను ఏం చెప్పిద్దంటే, మీ గుండె చాలా బలహీనంగా ఉంది, వచ్చే అమావాస్య నాడు మీరు మరణిస్తారు అని జోస్యం చెప్తుంది. ఇక ఆ బంధువు ఏం చేస్తాడు అని అంటే, తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిపించి తనకి చెప్పిన జోస్యం గురించి అందరికీ చెప్తాడనమాట. తన లాయర్ని కూడా కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పటానికి నేను ఎంతో ప్రయత్నించా, కానీ అతను వినలేదండి. ఎందుకంటే ఆ జ్యోతిష్యాన్ని అతను నమ్ముతున్నాడనమాట. అమావాస్య దగ్గరవుతుండగా ఆయన అన్నిటికీ మరింత దూరం కాసాగాడు. ఒక నెల క్రితం ఇదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరకలు పరుగులు వేస్తూ ఉండే అతను ఇప్పుడేమో ఆయన ఒక రోగి నిర్ణీత దినాన ఆయనకు ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చింది. తన చావుకు తనే కారణమని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడండి. మనలో ఎంతమంది ఇలాంటి కథలు విని ఉంటారు? ఎంతమంది ఈ ప్రపంచం నిండా మన ఆధీనంలోని నిగూఢ శక్తులు ఉన్నాయని ఆలోచనకు భయంతో వణికిపోయి ఉంటారు. అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులు ఉన్నాయి, కానీ అవి నిగూఢమైనవి కావు, అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైనవి. సలహాను తన అనుమతి ఇచ్చిన నా బంధువు తనను తానే చంపుకున్నాడు. అయితే మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దామండి. ఒక వ్యక్తి యొక్క మనసు అతనిని ఏ విధంగా చేసింది అని అంటే, అది చెప్పినట్లు నడుచుకుంటూ ఉంది. నా బంధువు జ్యోతిష్రాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనసు సలహాలను స్వీకరించే స్థితిలో ఉందండి. ఆమె అతనికి వ్యతిరేకార్థ సూచనలు ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తను చనిపోతానన్న నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించాడు. దాని గురించి ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. తన చావుకి తానే సన్నిహితుడయ్యాడు. తన చావు గురించిన భయము, తన చావుకి ఎదురు చూడటం ఆయనలోని మనసు ఏం చేసిందంటే, తనకి చావుని నమ్మటం వల్ల నేను చనిపోతా అనుకోవడం వల్ల అతను చావుని తెచ్చిపెట్టుకున్నాడు. ఆయన చావు గురించి జోష్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్ళు, కర్ర ముక్కలకు శక్తులు కన్నా అధిక శక్తులేం లేవు. ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధ్యం చేయడానికి కానీ శక్తి లేదు. ఆయనకు మనసుకు సంబంధించిన విషయాలు ఏమాత్రము కానీ తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి అధీనంలో ఉంచుకుంటున్నాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పటిలాగే తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. జ్యోతిష్రాలు భవిష్యవాణి ఆర్మీ ట్యాంక్ పైకి విసిరిన రబ్బరు బంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాని నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులు అవగాహన లేమి వలన తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు అని, మీ మీద ఏ ప్రభావం చూపలేని వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచన ద్వారా మీరు వాటికి అందజేసే దానితో బలం పుంజుకుంటాయి. మీరు ఏ మానసిక సమ్మతిని తెలపాలి, మీరు ఆ ఆలోచన స్వీకరించి అంగీకరించాలి. ఈ పరిస్థితుల్లో అది మీ సొంత ఆలోచనగా రూపొందిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం
ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది.